హాయ్ అండి, ఇందిరా క్రియేషన్కి స్వాగతం అండి. వాళ్ళు వచ్చేసి మీకు షోల్డర్స్ జారినట్టయితే మనము ఎట్లా సెట్ చేసుకోవాలనేది చూడండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి షోల్డరు వన్ సైడే జారుతుందట. వన్ సైడ్ అంటే మనకి ఇటు మనకి రైట్ సైడ్ జారుతుంది, ఇది లెఫ్ట్ అండి. కాజా పట్టి కాకుండా ఉక్సుల పట్టి సైడ్ జారుతుంది బాగా. దాన్ని ఎట్లా సెట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మనము ఏం చేయాలంటే బ్లౌజ్ని ఇటు ఉక్సుల పట్టి టైప్కి వెళ్ళి ఇప్పేసుకోవాలండి. ఏమేమి ఇప్పేసిన చూడండి, ఇది ఫ్రంట్ ఇప్పేసిన, హ్యాండ్స్ ఇప్పేసిన. ఇప్పేసి మనము ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎట్లా అంటే చూడండి. ఇప్పుడు కింది నుంచి మనము ఇట్లా టేప్ పెట్టి తీసుకుందాం. తీసుకుంటే మనకి ఎంత వచ్చింది, 15.5 వచ్చిందండి. ఇటు సైడ్ ఎంత వచ్చింది కూడా చూసుకుందాం. కరెక్ట్ కుట్టు ఇది ఎంత వచ్చిందో దాన్ని కూడా అంత వేసుకోవాలి మనము. ఇది వచ్చి మనకి 15 వచ్చింది, కుట్టు పోగా 15 వచ్చింది. ఈ 15కి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. అంటే ఇటు సైడ్ ఏమన్నా ఎక్కువ వస్తే కూడా మనకు అప్పుడప్పుడు జారినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. కరెక్ట్ మనకు ఇది ఇక్కడ రావాలి మనకి. అప్పుడు ఇందాక మనకి ఇక్కడ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ వచ్చింది, కొంచెం తగ్గుతుంది కదా. మళ్ళీ కొంచెం క్రాస్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం క్రాస్ చేసుకుందాం. ఇది ఇట్లనే ఉంచేసుకొని ఇట్లా క్రాస్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం పట్టినట్టు అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఏమన్నా తెగిందా చూసుకుందాం. అంటే ఫ్రంట్ ఏం తెగలేదు, చిన్ననే ఉంది నెక్. ఇది 6 ఇంచెస్ ఉంది కాబట్టి ఎక్కువ మనకి తెగలేదు. చూడండి, స్టిచ్చింగ్ పోతే 6 అంటే ఇది ఫ్రంట్ నెక్ ఏం తెగలేదు. కావాలనుకుంటే దీన్ని దీని మీద పెట్టి చూసుకోండి. చూసుకొని ఒకవేళ ఏమైనా తెగినట్టు అనిపిస్తే ఇది కొంచెం ఇట్లా పెట్టి వేసేసుకోండి. లేదు అనిపిస్తే మనము ఇట్లా వేసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మాత్రం నేను స్టిచ్చింగ్ చేస్తూ ఇస్తాను మీకు. ఇట్లా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బ్యాక్, ఈ బ్యాక్ని కొంచెం క్రాస్ చేసేసుకోవాలి, అంతే, ఏం లేదు. క్రాస్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి కుట్టు పెట్టేసుకుందాం. ఓకేనా. మీకు ఒకవేళ ఫ్రంట్ నెక్ కూడా పెద్దగా అనిపించినట్టయితే, ఇక్కడ ఏమైనా కింద సాగినట్టు ఎక్కువ అనిపిస్తే దీన్ని కూడా పైకి అనుకోవచ్చు. కొంచెం పెడుతున్నాను నేను, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినాక జారినట్టు అవుతుంది కాబట్టి. మనము కుట్టు ఎక్కడ పెట్టాలంటే మార్కింగ్ ఎక్కడైతే చేసినామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. చూడండి, కరెక్ట్ మనము మార్కింగ్ చేసిన కాంచి స్టిచ్చింగ్ రావాలి. కనిపిస్తుంది కదా, ఇదే మార్కింగ్ కాంచి స్టిచ్చింగ్ చేసుకుందాం. నీడిల్ని ఫస్ట్ కిందికి దింపేద్దాం. దింపేసి ఇక్కడ సెట్ చేసుకుందాం. ఒకసారి ఎక్కడైతే మనము మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి పెట్టిన కదండి. ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇవి ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం. ఓకేనా. షోల్డర్ అనేది జారేది తగ్గిపోతుందండి. మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ జారినట్లయితే బాగా చిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడు బ్లౌజ్ ఇస్తే బాగుండన్నట్టు చికాకు అవుతుంది కదండి. అందుకు మనం ఎప్పుడన్నా మనకు షోల్డర్ జారినట్టు అనిపిస్తే, ఒకటి మనము నెక్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర చిన్నగా ఉక్సుల పట్టి దగ్గర ఒక చిన్న మడత పెట్టి కుట్టరన్న కుట్టాలండి. అట్లా సెట్ కాలేదు అనుకుంటే ఇక బ్లౌజు హ్యాండ్స్ ఫ్రంట్ ఇప్పేసేయాలి. ఇప్పేసేసి బ్యాక్ కొంచెం తగ్గించేసేయాలి, ఫ్రంట్ కొంచెం తగ్గించేయాలి.
ఫ్రంట్ బాగానే ఉందనుకున్నప్పుడు బ్యాక్ మాత్రం తగ్గించేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకు కుట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇంత తగ్గిపోయింది కాబట్టి షోల్డర్ అనేది గట్టిగా పట్టినట్టే ఉంటుందండి. ఇంత వచ్చింది కాబట్టి మనకు ఇప్పుడు జారేది ఉండదు, ఇక సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఐన్స్ వేసేద్దాము. వేసేసి మీకు సర్వ్ చేస్తా. ఎప్పుడు కానీ ఇంతే అండి. ఒకవేళ మనకి ఈ ఫ్రంట్ జారినట్టు అనిపిస్తే ఇక్కడికి కొంచెం ఇట్లా గింతంతా కుట్టు పెట్టుకుంటే సెట్ అవుతుందండి. లేదు అనుకుంటే ఇంకా ఇది ఇప్పేసుకొని మనం సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఐన్స్ వేసుకుందాం. ఓకేనా? లేకపోతే మనకి బ్లౌజ్ అంతా చికాకు అనిపిస్తుంది కదైతే ఇంత తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు కరెక్ట్ పట్టే ఉంటుంది. ఇక ప్రాబ్లం అనేది ఉండదు. కొంచెం టైం తీసుకొని చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ సెట్ అవుతుందండి. ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది జారినప్పుడల్లా మనకి బ్లౌజ్ తీసేస్తే బాగుండన్నట్టు అనిపిస్తుందండి. అందుకే మనకు షోల్డర్ అనేది ఇక్కడ పట్టినట్టు ఉండాలి. పట్టినట్టు ఉన్నట్లయితేనే మనకి బ్లౌజు మంచి కూర్చున్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.